ప్రభునందు మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నిండు వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ఈరోజు దైవలేఖనాల్లోంచి మరి 147వ కీర్తన 3వ వచనం దగ్గర నుంచి మనం చదువుకున్నట్లయితే ఏమనుంది అంటే, అక్కడ గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని చెప్పి రాయబడి ఉంది. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు అని, వారి గాయములు కట్టే దేవుడని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, జీవితాలను కట్టేవాడు యేసయ్య, కుటుంబాలను కట్టేవాడు యేసయ్య. ఆయన కట్టకపోతే జీవితాల్లో ఇక ఎవరు కూడా ఏ విధంగా కూడా కట్టబడలేరు అనమాట అండి. అందుకనే 127వ కీర్తన కూడా మనం చదివినట్లయితే అక్కడ ఏముందంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని. అంటే దేవుడే కట్టించాలి. ఒక ఇల్లు కట్టించాలి అన్నా దేవుడు కట్టించాలి, ఒక కుటుంబం కట్టించాలన్నా దేవుడు కట్టించాలి. మరి మానవ జీవితాలను కట్టాలంటే దేవుడే కట్టించాలి. అందుకనే గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసేవాడు అని, వారి గాయాలన్నిటినీ కూడా ఆయనే మాన్పే దేవుడు అని మనం చూస్తున్నాం. ఎందుకంటే మానవ జీవితంలో పుట్టి పెరుగుతున్న సందర్భాల్లో అనేకమైనటువంటి గాయాలు పాలైనటువంటి ప్రజల్ని మనం చూస్తూ ఉంటాం. ఒకసారి మనం గమనించినట్లయితే మరి లూకాసు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏమనుందంటే, అందుకు యేసు వారితో ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. మరి దొంగల చేతిలో చిక్కినటువంటి ఆ వ్యక్తి చూడండి, దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అతన్ని కొట్టి దొంగలు ఏం చేశారంట? కొరప్రాణముతో, కొర ఊపిరితో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఆ మార్గములో ఒక సమరయుడు ప్రయాణం చేస్తూ అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయో ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించి మరునాడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వారికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. ఈ మాటను మనం గమనిస్తే చూడండి, జీవితంలో ఎన్నో గాయాలు పాలైపోయిన మనుషులు అనేక రకాలుగా మరి కొట్టబడి నెట్టబడి జీవితంలో మరి అలసిపోతున్నటువంటి ప్రజల్ని అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగానే ఈ యొక్క వ్యక్తిని కూడా మనం చూస్తే యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళుచు దొంగల చేతిలో చిక్కాడు ఆ మనుషుడు.
దొంగలు ఏం చేశారు? అతన్ని కొట్టారు, గాయపరిచారు, గాయాలు పాలు చేశారు. అతని దగ్గర ఉన్నటువంటి ఆ వస్త్రాలు, అతని దగ్గర ఉన్న డబ్బు, తన దగ్గర ఏదైతే ఉందో అవన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. అయితే అతడు కొర ప్రాణముతో అక్కడ పడి ఉన్నాడు. ఇప్పుడు యేసు అతని మీద జాలిపడి మరి అతనికి చూడండి, మొదటిగా అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయాలు కట్టి అనే మాటను మనం చూసాం. అతని గాయాలు కట్టాడు. అలాగే మనం 147వ కీర్తన 3వ వచనంలో కూడా మనం ఏం చూసామంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు అని మనం చూసాం. అర్థమవుతుందండి? అలాగే ఇక్కడ కొత్త నిబంధన గ్రంథములో కూడా యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన చెప్పినటువంటి ఒక మంచి ఉపమానములో మంచి సమరయుడు అనే మాట ఎవరిని గురించి రాయబడిందంటే, గాయపడిన వారిని బాగు చేయటానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభు అన్నమాట. గాయపడిన వారిని బాగు చేయడానికి వచ్చాడు, ఆ గాయాలు కట్టడానికి వచ్చాడు. చాలామంది జీవితాల్లో మరి గాయాలు పాలైపోయి నెమ్మది లేక జీవిస్తున్నటువంటి అనేక మందిని ఓదార్చడానికి వచ్చాడు, సేద తీర్చడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, అతని చూశాడు, అతని మీద జాలిపడ్డాడు, దగ్గరకు వెళ్ళాడు, నూనెయో ద్రాక్షారసం పోశాడు, అతని గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి మరి తీసుకుని పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగానే మరి మనం అనేక సార్లు పడిపోయినా, తప్పిపోయినా, తొలగిపోయినా, మరి దొంగల చేతిలో చిక్కబడినట్లుగా అపవాదికి చేతికి చిక్కిన దేవుడు మనలను పరామర్శించడానికి వస్తున్నాడు. చాలాసార్లు దేవుడు నాకు అవసరం లేదని, అక్కర్లేదని ఆయన నుంచి దూరముగా వెళ్ళిపోయిన సందర్భాలు మనం అనేక సార్లు దూరం అయిపోయినప్పటికీ కూడా ఈ ప్రేమ కలిగిన దేవుడు యేసు ప్రభువు నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆయన ప్రేమ చూపుతూనే ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవ సాన్నిధ్యములో జీవిస్తున్నటువంటి మనము మరి నిజంగా దేవుని యొక్క ప్రేమను మనం తలపోసుకుంటూ దేవుని యొక్క ప్రేమతో మనం నింపబడి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. అందుకనే ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడని, వారి గాయములన్నిటినీ కట్టేవాడుగా ఉన్నాడని మరి మనం చూస్తున్నాం. అసలు దేవుడు ప్రారంభంలోనే ఏదెనులోనే మరి ఆదాము అవ్వలకు అక్కడ జరిగిన సందర్భాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు చేసిన మరి గొప్ప గాయము ఆదాముకు ఆపరేషన్ చేసి ఆమె పక్కటెముకను తీసి ఆమెను స్త్రీనిగా నిర్మించాడు. అసలు మొట్టమొదటి ఆపరేషను యేసు ప్రభువే, సృష్టికర్త అయిన దేవుడే ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆమె పక్కటెముకను తీసి ఆ ఖాళీని మాంసముతో పూడ్చివేసేటంట. ఇది గొప్ప ఆపరేషన్. అసలు ప్రారంభంలో ఎప్పుడు ఎన్నడూ కూడా మరి లోక సంబంధమైన డాక్టర్లకు ఆ నైపుణ్యత రాకముందే దేవుడు ఆపరేషన్ చేసి ఆ గాయాలు కట్టినటువంటి దేవుడుగా మరి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. గాయపరుచువాడును నేనే,
గాయాలు కట్టేవాడును నేనే అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కనుక గాయము చేసినా అది మన మంచి కోసమే గాయాలు చేస్తాడు. మరలా గాయాలు మరలా తిరిగి కట్టినప్పుడు మనకు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. మధ్యకాలంలో మా సంఘములో ఒక కుటుంబంలో పెద్ద ఆయనకి మరి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఏంటి ఆపరేషన్ అంటే గుండె ఆపరేషన్. మరి మనకు దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి యాపిల్ హాస్పిటల్లోనే ఆయనకు గుండె ఆపరేషన్ చేశారు. మరి ఆ గుండెకు ఆపరేషన్ చేసి ఆ గుండెను బాగు చేసి మరి ఇంటికి పంపించగా ఆయన చాలా కలవరపడ్డారు, కంగారు పడ్డారు. ఇబ్బంది పడుతున్న సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని చదివి, మన దేవుడు గుండె చెదరని వారిని ఆయన బాగు చేసేవాడు, వారి గాయములన్నీ కూడా ఆయన కట్టేవాడు అని చెప్పినప్పుడు చాలా సంతోషించారు ఆయన పెద్ద ఆయన. నిజమే, నా గాయము కట్టగలిగిన దేవుడు ఆయన, నా గుండెను బాగు చేసేవాడు ఆయన చాలా గొప్ప దేవుడు అని ఆయన సంతోషించాడు. దేవునికి స్తోత్రం. దావీదు ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, మనం 30వ కీర్తన మొదటి నుంచి 1-2 వచనాలు మనం చదివితే అక్కడ దావీదు ప్రార్థనలో ఏమని చెప్తున్నాడంటే, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుస్తున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? మనుషుడుకు తనకున్నటువంటి ధనాన్ని బట్టో బలాన్ని బట్టో తనకున్నటువంటి మరి ఏది కూడా తను బ్రతికించలేదు. కానీ బ్రతికించే శక్తి ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు అక్కడే. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే దావీదు ఏమని ప్రార్థన చేశాడు? అద్భుతం కదండి. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుస్తున్నాను అని. ఎందుకనంటే కొన్నిసార్లు మనలను ప్రేమించేవారు ఉంటారు, మనలను జీవితాంతము ద్వేషించేవారు ఉంటారు. కొంతమందికి ఎప్పుడూ పగపడితే ఆ పగను వాళ్ళు మానుకోలేరు, దాన్ని విడిచిపెట్టుకోలేరు. ఎప్పుడు ఆ మనిషిని చూసినప్పుడల్లా, ఆ కుటుంబాన్ని చూసినప్పుడల్లా వాళ్ళు మరి వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, లేక చేతి పనుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, లేక సంఘాల్లో కానీ వారు అభివృద్ధి పొందుతూ ఉంటే, వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటే వారిని చూసి వారవలేని మనుషులు ఎప్పుడూ కూడా పళ్ళు పటపట నూరుతూ వారి మీద, బాగుపడుతున్న వారి మీద ద్వేషాలు వెళ్ళగక్కేవారిగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మనుషులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఆనాడు దావీదు కాలంలోనూ అలాంటి వారు ఉన్నారు, ఈనాడు మన కాలంలో కూడా అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆ మనుషుడు లేకుండా పోతే బాగుండు అని చెప్పి చూసేవాళ్ళు. వాడు ఇంకా కళ్ళ ముందు బ్రతికి ఎందుకు తిరుగుతున్నాడా, వాడు చనిపోతే బాగుండు, లేకుండా పోతే బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి సందర్భంలో ఎవ్వరూ మనకు సహాయం చేయలేరు. కానీ
మనను సృష్టించిన సృష్టికర్త, మన రక్షకుడు, మన ప్రభు అయినటువంటి మన కొరకు మనను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మనలను బ్రతికించి బాగు చేసి మనం వర్ధిల్లుతూ ఉంటే చూడాలని సంతోషించేవాడు మన తండ్రి తప్ప ఎవరుంటారు చెప్పండి? ఎవరైనా తన కుమారులు బాగుంటే చూడాలని ఆశపడేవాళ్ళు కన్న తండ్రి చాలా సంతోషిస్తాడు. కన్న తండ్రి మాత్రమే కుమారుడు బాగుపడాలని ఆశపడతారు. అలాగా మన పరమ తండ్రి అయినటువంటి యేసయ్య మనకు గాయమైతే ఆయన బాధపడిపోతాడు. మనకు గాయమైతే ఆయన బాధపడిపోతాడు. అయ్యో నా కుమారునికి గాయమైంది. అలాగని ఎవరు బాధపడతారు చెప్పండి? కన్న తల్లి, ఒక తండ్రి మాత్రమే. మరి పిల్లలకు ఏదైనా గాయమైందంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, అలాగే మన ప్రభు అయినటువంటి యేసు కూడా తల్లి వలె ఆదరించి, తండ్రి వలె ప్రేమించి మనల్ని ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడేనండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రేమించి మనలను బ్రతికిస్తూ, బలపరుస్తూ, నిత్యము మనలను ఆరోగ్యంతో నింపే దేవుడిగా ఉన్నాడని మనం చూస్తున్నాం. అందుకనే కీర్తనకారుడైనటువంటి దావీదు ప్రార్థన చేస్తూ, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అని చెప్పి, అందుకే నేను నిన్ను కొనియాడుస్తున్నాను అని దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. రెండవ భాగంలో మనం చూస్తే, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అని చెప్పి ఇక్కడ భక్తుడైన కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో మనం చూస్తున్నప్పుడు మనుషుల జీవితాల్లో రకరకాలైనటువంటి స్వభావాలు ఉన్నప్పటికీ కూడా అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో మనుషులు మనల్ని ద్వేషిస్తూ, దూషిస్తూ, మన ప్రతి పనికి ఆటంకాన్ని కలిగిస్తూ ఉన్నప్పటికీ కూడా మనకు సహాయం చేసేటువంటి దేవుడైన యేసు ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ, మన శరీరంలో బాధ వచ్చినా, కుటుంబంలో బాధ వచ్చినా, వ్యవస్థల్లో బాధ వచ్చినా, సంఘాల్లో సమస్య వచ్చినా, ఏది వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి మనలను విడిపించగలిగిన వాడు, తప్పించి రక్షించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు అక్కడే. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ మనం గమనించినప్పుడు నిజంగా చాలా దేవుని యొక్క కాపుదల, భద్రత ఉంది అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉన్నాం. రెండవ మాటగా మనం చూస్తే అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం మనం చదివితే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అనెను. దేవునికి స్తోత్రం. నిజముగా మనం ఆ విధంగా జీవించాలి అంటే దేవుడు మనకు సహాయం చేయాలంటే మన దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి.
ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగాలలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పి మరి అక్కడ దేవుడు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి నిన్ను స్వస్థపరిచే దేవుడును, నిన్ను బాగు చేసే దేవుడును, నిన్ను ఆశీర్వదించే దేవుడును, నీకు ఆరోగ్యాన్ని కలుగు చేసే దేవుడను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మనం అనుభవిస్తూ, నా దేవుడు నన్ను బాగు చేయటానికి, స్వస్థపరచడానికి సమర్థుడైనటువంటి దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం ధైర్యంగా మరి ముందుకు సాగుతున్నప్పుడు ఆ మాట మన జీవితాల్లో ఎంతో అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉంటుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. మరి తర్వాత నిర్గమకాండము 23వ అధ్యాయము, నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివినప్పుడు మరి మాటలన్నీ కూడా గుండె చెదిరిన వారిని, గుండెను బాగు చేసిన వారికి మరి దేవుడిస్తున్నటువంటి వాక్కులన్నమాట. మరి నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. ఆయనతో పాటు ఎవరిని కూడా సమానంగా మనం ఎంచకూడదు. ఎందుకంటే ఆయనే గొప్ప దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే సజీవుడైన దేవుడు, ఆయనే మనను ప్రేమించినవాడు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయనే మన కొరకు సజీవుడై తిరిగి మరలా సమాధి నుంచి గెలిచి లేచినవాడు, ఆయనే తిరిగి మరి రాబోతున్నవాడు. ఆయన మరి మరణపు ముళ్ళును విరిచి మానవుల మీద ఏలుబడి చేస్తున్న మరణాన్ని బంధించగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడే. అందుకే ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను అని. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను, కడుపు దిగబడినదియు గొడ్డిదియు నీ దేశములో ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వ దేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను అని దేవుడు చెప్తున్న మాట. కాబట్టి దైవ సాన్నిధ్యములో జీవిస్తున్నటువంటి మనము మన దేవుడు, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తునే మనం సేవించాలి. అప్పుడు ఆయన మన ఆహారమును మన పానీయమును ఆయన దీవిస్తాడు. మనం ఏది తాగినా మరి త్రాగేటువంటి నీటిని, త్రాగేటువంటి మంచినీళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడు. మంచినీళ్లను దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి తీసుకుంటున్నటువంటి భోజనమును దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక మరి చూడండి, 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, ఎలీషా దగ్గర మరి శిష్యులు చెప్తున్న మాట, అంతటా పట్టణపు వారు ఈ పట్టణమున్న చోట రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుతున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమైపోయి ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి,
అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అప్పుడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి చూడండి, నీ ఆహారమును నీ పానమును ఆయన దీవించును అని చెప్పిన మాటను బట్టి, ఆయన నీ ఆహారమును నీ పానీయమును ఆయన దీవించే దేవుడు. ఆయన దీవించడానికి సమర్థుడైనటువంటి దేవుడు. అందుకే మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అక్కడ మనం గమనించినట్లయితే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన తర్వాత, మరి నీ దేవుడైన యెహోవానే నీవు సేవిస్తూ ఉండాలి. అప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించును, నీ ఆహారమును నీ పానీయమును ఆయన దీవించును అని చెప్పిన తర్వాత, మరి చూడండి ఇక్కడ చెప్తున్నాడు, నీళ్లు త్రాగుతున్నటువంటి నీళ్లు మంచివి కావు, అయినప్పటికీ మరలా ఆ నీటి మీద ఓట మీద ఉప్పు వేసిన వెంటనే మరి ఆ నీటిని మంచిగా మార్చివేసి మంచి నీళ్లతో నింపి, మరి ఆ నీళ్లు త్రాగిన వారికి ఇక మరణము కలగకపోవునని దేవుడు చెప్తున్నాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మరి ఇక భూమి కూడా నిస్సారముగా ఉండదు అని చెప్పి ఆ లేఖనం ద్వారా దేవుడు, మరి ఎలీషా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. కనుక మన జీవితాల్లో ప్రతి విధమైన ఆటంకాలన్నీ తొలగించి మనకు ఆరోగ్యం ఇచ్చి మన బాగోగులు చూసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ కూడా మన పక్షంగా ఉన్నాడు. అలాగే దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నీ సన్నిధి తోడుగా ఉంచి నీ శక్తిగల ఆత్మతో నింపిన ఆయన బలపరిచి బిడ్డలను దీవించి నాయన గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడని, వారి గాయాలన్నీ కట్టే దేవుడని సెలవిచ్చినట్టుగా బిడ్డల యొక్క జీవితాల్లో ప్రతి గాయమును కట్టి కుటుంబాలని దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.